లూకా సువార్త 16 బైబిల్ ఉన్నవాళ్ళు తీసి చూడండి, లేని వాళ్ళు చక్కగా కూర్చొని వింటా ఉంటే చాలు. బైబిల్ తీసి వెతికే కంటే లేకుండా వెంటనే పెట్టాలి. ఆ ఎతికే పనిలోనే ఉంటారు కొంతమంది. లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనం నేనే చదువుతాను. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదాలకు బట్టలను సన్నపు నార వస్త్రమును ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుకులతో నిండిన వాడే ధనవంతుని ఎదుట వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి రొట్టె మొక్కలతో ఆకలి తీర్చుకొనకపోయాను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుకులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకున్నటకు కొనుపోబడిను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకుని ఉన్న లాజరును చూచి, తండ్రి అయిన అబ్రహాము, నా యందు కనికరపడి తన వ్రేలు కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుతున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీ జీవిత కాలం ముందు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించుదివి, అలాగనే లాజరు కష్టం అనుభవించిన జ్ఞాపకం చేసుకున్నాను. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుతున్నావు. ప్రార్థన చేసుకున్నాను. ప్రేమల తండ్రి, జీవం కలిగిన దేవా, వందనాలు ప్రభువా, స్తోత్రాలు. ఈ వాక్యం ద్వారా నాతోనూ అందరితోనూ మాట్లాడండి. హెచ్చరికలు కొన్ని యోగ్యమైన రీతిలో మీ శరీర రక్త మాంసములను పాల్పొందులు పొందడానికి సహాయం దయచేయండి. వచ్చిన వారిని బట్టి నీ స్తోత్రాలు. ఈరోజు ఎవరైతే రాలేకపోయారో వారికి మరొక అవకాశం దయచేయండి. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మహిమగంతా ప్రభువుని నీకు ఆరోపిస్తూ మీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయండి. నీ పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం మాతో ఉంచండి. యేసు నామములో ప్రార్థన స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వాయిద్యములు వాయించే వారికి ఇలా ఏసీ వైపు రావడానికి కుదరదు. అందుకే వాళ్ళు అక్కడే కూర్చోవాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. లూకా సువార్తలో మనం ఎప్పుడు చాలా చిన్నప్పటి నుండి ఈ భాగాలు మనం చదువుతూనే ఉన్నాం. ఇందులో ముఖ్యాంశం ఈరోజు మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, అసలు ధనవంతులు అవ్వకూడదా, అవ్వాలా? చాలా మంది ఇది చదివిన తర్వాత ఇక మనం ధనవంతులు అవ్వకూడదు అనుకుంటారు చాలా మంది. కాబట్టి వాక్యంలో బైబిల్లో ధనవంతులు దేవుణ్ణి ప్రేమించిన వారు, అలాగే దేవుడు ప్రేమించిన వారు కూడా ధనవంతులు ఉన్నారు. దేవుణ్ణి ప్రేమించిన ధనవంతులు ఉన్నారు, అలాగే దేవుడు కూడా ప్రేమించిన ధనవంతులు ఉన్నారు. దేవుడు ప్రేమించిన ధనవంతులు అబ్రహాము ఉన్నాడు. ఆయన బ్రహ్మాండమైన ధనవంతుడే. 318 మంది యుద్ధ శూరుల్ని ఇంటి దగ్గర పెట్టుకుని పోషిస్తున్నాడంటే మాటలా? యుద్ధం చేసే వాళ్ళు 318 మంది వెళ్ళారంట. 5 రాజుల్ని గెలుచుకొని వచ్చారు. మామూలు యుద్ధ వీరులు కాదు. కాబట్టి బ్రహ్మాండమైన ధనవంతుడు. 318 మంది కుటుంబాలు, వాళ్ళు కాక వాళ్ళ అమ్మలు, వాళ్ళ నాన్నలు, వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ అక్కలు, చెల్లెళ్ళు చాలా మంది ఉండుంటారు. ఒకరిని బేస్ చేసుకుని ఒక కనీసం 6 ఉన్నా అప్పుడు ఆపరేషన్ లేవు. ఎంతమంది అయినా పిల్లలు ఉండొచ్చు, ఆపరేషన్ లేవు. అన్ని వేల మందిని పోషించుకుంటున్నాడు. మామూలు ధనవంతుడు కాదు. కాబట్టి ధనవంతులు ఉండొచ్చు. అలాగే అబ్రహాం ధనవంతుడే, ఇస్సాకు ధనవంతుడే, యాకోబు ధనవంతుడే, అలాగే యోబు ధనవంతుడే, దావీదు ధనవంతుడే, అందరూ ధనవంతులే. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ ధనవంతుడు నరకానికి వెళ్ళటానికి కారణం ఏమిటి? ఎక్కడుంది అన్నమాట? ఎన్నో వచనం? ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. అంటే దీనికి వ్యతిరేక పదం ఏముందో తెలుసా బైబిల్లో? ప్రయాసపడి భారము మోసుకొని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి, అంటే పరలోకాన్ని ఇస్తాను అని అర్థం. మరి
దానికి ఆపోజిట్ ఇతనేంటి బహుగా సుఖపడుతుండో, అంటే ఇక రెండో యావలేదు ఇక చక్కగా అన్ని విషయాల్లో సమృద్ధి కలిగి కూర్చున్నాడు. కానీ ప్రార్థన చేసే విధానం కానీ, పైగా ఇతను మారుమనసు పొందిన వాడే, బాప్తీసం తీసుకున్న వాడే. ఎలా చెప్పగలమంటే తండ్రివైన అబ్రహామా అని అన్నాడు. తండ్రివైన అబ్రహామా అంటే అబ్రహాము మాకు తండ్రి అని వీళ్ళందరూ చెప్తున్నారు. ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు, అలాగే ధర్మశాస్త్రోపదేశకులు, వీళ్ళందరూ ఏం చెప్తున్నారు? మా తండ్రి అబ్రహాం అని చెప్తున్నారు. కాబట్టి అబ్రహాము తండ్రి. అలాగే ఇతను కూడా ఏమంటున్నాడు? అబ్రహామా అన్నాడు. పైగా ఇతను ఏమని చేయబడ్డాడంట? పాతి పెట్టబడినని ఉంది. ఇంచుమించు క్రైస్తవులు, ముస్లింలు ఏం చేస్తారు? పాతి పెడతారు. సో హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది క్రిస్టియన్. ఇతను కూడా ఒక క్రైస్తవుడు, విశ్వాసి, అన్ని తెలిసి కూడా ఏం చేస్తున్నాడు? ప్రయాసపడి భారం మోసుకునే పరిస్థితి ఇతను లేకుండా పోయింది. ఒక పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటంటే 25, అసలు మెయిన్ పాయింట్ ఇది. 25వ వచనం, అబ్రహాం చక్కగా ఇతను ఏమన్నాడు? కుమారుడా అన్నాడు. అంటే అతను ఎవరు? విశ్వాసి. ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది బిలీవర్. కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు చాలు. ఏం చేశాడంట? నీ జీవిత కాలమందు నీ ఇష్టమైనట్టు సుఖం అనుభవించావు. దానికి పర్యవసానము, దానికి నీకు వచ్చిన లాభం ఏంటంటే, రిజల్ట్ ఏంటంటే నా నరకం వచ్చింది అతనికి. ఎందుకు వచ్చింది? నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు. అంటే మొట్టమొదటిగా మనం ఏమనుకోవాలంటే, ఈ జీవితం నాది కాదు అనుకోవాలి. నీ జీవిత కాలం అన్నాడు. అంటే అతను ఏమనుకుంటున్నాడంట? ఇది నాది, నా జీవితం అనుకుంటున్నాడు. నేను అందుకే ఇంత ప్రార్థన చేశాను. వచ్చే ఈ రోజు ఎవరైతే రాలేదో వారికి వచ్చే ఆదివారం వచ్చేటట్టు ప్రసాదింపజేయ ప్రభువా, వారికి మరొక అవకాశమును కలిగించండి. అంటే వచ్చే వారం మళ్ళీ మనం ఇలా చూస్తామో లేదో తెలియదు. అది క్రైస్తవ విశ్వాసం. నువ్వు మళ్ళీ వస్తావు గ్యారంటీకి వచ్చే ఆదివారం? చెప్పలేవు. నేనుంటానా? చెప్పలేను. ప్రతిరోజు దేవుడిచ్చే ఆయుష్యే. ప్రతిరోజు మనం నిద్రపోయి లేచాము అంటే, ఆహా ఈ రోజు మనం బతికే ఉన్నాం, ఓకే దేవుడు మనకు ఆయుష్ ఇచ్చాడు, ప్రభువా నీకు వందనాలు అని చెప్పి లేగాలి. కానీ ఇప్పుడు అట్లా ఇప్పుడు ఫోన్ వస్తే లేదు, దాంతో పాటు లెగుతున్నాం మనం. అవునా వచ్చా, నేను లేగలేదండి, ఇప్పుడే లేస్తున్నా సంగతులు అనుకుంటా మనం పని మొదలు పెడతాం. అసలైతే ఎలా మొదలు పెట్టాలి? ప్రతి క్రైస్తవుడు నిద్ర నుంచి లేచి అమ్మాయ అటు ఇటు చూసి అందరూ మన పక్కనే ఉన్నారు, పిల్లలు వీళ్ళంతా ఇక్కడే ఉన్నారు, ఓకే నేను ఈ రోజు కూడా బతికే ఉన్నా, ఓకే అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు అని 1 నిమిషం 2 నిమిషాలు ప్రార్థన చేసుకొని లేచి అప్పుడు మన పనులు మనం చూసుకోవాలి. అది క్రైస్తవ యొక్క విశ్వాసం. రేపు ఉంటామో లేదో తెలియదు. అదే కదా బైబిల్ చెప్పింది, ఇంతలో కనపడి అంతలో మయమయ్యే ఆవిరి వంటి వారు అన్నారు, గడ్డి పువ్వు వంటి వారు. రేపు ఏం జరుగుద్దో మీకు తెలియదని యాకోబు పత్రికలో చెప్పాడు. ఈ రోజు మీది, రేపు మీది కాదు, ఏం జరుగుద్దో కాబట్టి జాగ్రత్త అని ఎన్నో 100 వచనాలు చెప్పాడు. సో కాబట్టి ఇతను ఏమంటున్నాడంటే, నీ జీవిత కాలం అంటే జీవితం అంతా నాది అనుకుంటున్నాడు. ఇది ఒక మెయిన్ మిస్టేక్. జీవితం అంతా నాదే, ఈ జీవితం నాదే అంటున్నాడు. దేవుడు ప్రసాదించాడు అనుకోట్లా. ఇది ఒక పాయింట్. అందులో ఇంకొక పాయింట్ ఏముంది? నీకిష్టమైనట్టు. ఇది మెయిన్ ప్రాబ్లం. నీకిష్టమైనట్టు బ్రతకూడదు, దేవునికి ఇష్టమైనట్టు బ్రతకాలి. అది ఇక్కడ నేర్చుకోవాల్సిన పాయింట్. ఒకటి, జీవితం నాది కాదు, నేను ఓన్లీ నిమిత్త మాత్రమే అనే విషయం మనకు అర్థం అవ్వాలి. ఒకటి. ఇంకొకటి, నీకిష్టమైనట్టు. మన మైండ్కు తోచిందల్లా మనం చేయటం కాదు. మనకి ఇష్టం కానీ ఉంటాయి. ఇప్పుడు విధేయత అనేది ఉందనుకో, అది మనకి ఇష్టం లేదు. ఇష్టం కాని పనినే యేసు ప్రభు వారు ఏం చేశారు? విధేయత నేర్చుకున్నాడు. ఆయన ఎక్కడో పరలోకంలో ఉండి, హెబ్రీయులకు రాసిన పత్రిక అక్కడే ఉందా? హెబ్రీయులకు రాసిన పత్రిక
విధేయత తను తాను తగ్గించుకుని విధేయత నేర్చుకునేను అని ఉంది. ఇక్కడ 5వ అధ్యాయమా? ఆయన కుమారుడై ఉండి 8 తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకును. అంతేకాదు, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడిని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు, అంటే ఇక్కడ మనం ఏమని రాసుకోవాలంటే తనకు విధేయులు కాని వారికి ఏమనాలి? ఇక్కడ విధేయులైన వారందరికీ నిత్య రక్షణ కారకుడు. మరి విధేయులు అవ్వని వారికి ఏంటి? నిత్య రక్షణ కారకుడు కాదు. కాబట్టి విధేయత అనేది చాలా కష్టం. కాబట్టే యేసు ప్రభు వారు సహితము ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన ఏమి నేర్చుకున్నాడు? విధేయత నేర్చుకున్నాడు. కాబట్టి విధేయత అనేది ముఖ్యం. ఇప్పుడు ఈ ఇతనికి మనం లోకసువార్త చదువుకున్న 16కి విధేయత లేదు. నీ జీవిత కాలం ముందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనిపించావంటే అర్థం ఏంటి? అసలు లోబడే స్వభావం, తగ్గించే స్వభావం, అసలు దేవుడు ఉన్నాడు, స్పృహ ఉంది, దేవుడు ఉన్నాడు అని తెలుసు, అబ్రహాం మా తండ్రి అని తెలుసు, అన్నీ తెలుసు. కానీ కేవలం ఏంటంటే నిర్లక్ష్యము. అన్నీ తెలుసు, నిర్లక్ష్య వైఖరి. ఇది ప్రమాదము. దీనివల్ల నరకానికి వెళ్లే ప్రమాదము ఉన్నది. అన్ని ఉన్నదని రక్షింపబడిన అబ్రహాం మా తండ్రి అని చెప్పినా, ఎన్ని చెప్పినా సరే నీకు ఇష్టమైనట్టు, ఇప్పుడు నేను ఒక పని చెప్పాను అనుకో, అది మీకు కష్టమైనా, అది కష్టమైన పని నీ విధేయత చూపితేనే నిత్య రక్షకుడు కారకు, లేకపోతే కాదు. కాబట్టి నేను చెప్పే ప్రతిదీ నా సొంతగా చెప్పట్లేదు, నా సొంతకు కాదు, వాక్యమును బట్టి చెప్తున్నాను. వాక్యాన్ని చూపించి చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి దీనికి అంతటికి కారణం ఏంటంటే ఇతనికి డబ్బులంటే ఆశ. అంతేకా ముందు ఏమన్నా అసలు ధనవంతుడు ఒకడు ఉండేను అంటే ఇతను ఎప్పుడు కూడా ఇక అదే పనిలో ఉన్నాడు. డబ్బు సంపాదించుకున్నాం. చాలా మంది ఈ రోజుల్లో ఏమన్నా డబ్బే కదండి, డబ్బు లేకపోతే ఏముంది, శూన్యం అంతా. డబ్బు లేకపోతే ఏముంది, శూన్యం. మంచిదే. డబ్బులు సంపాదించిన వాళ్ళు కూడా ఎలా ఉన్నారు? భక్తి కలిగి ఉన్నారు. యోగు ఎంత ధనవంతుడు యోగు, విపరీతం. చాలా, ఒక రోజుకి ఎన్నో ఎడ్లు బలిచ్చేవాడు, ఊరంతా భోజనాలు పెట్టేవాడు. అవునా? చూడండి, యోగు ఒకటి ఎంత ధనవంతుడైనా ఎవరైనా పిల్లల తప్పులు పాపం చేస్తారేమో అని ఎన్ని ఇచ్చేవాడంట? ఎన్నో వచ్చిన ఎన్నో అధ్యాయం? తన కుమారులు పాపము చేసి హృదయములలో దేవుని దూషించురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయం లేచి వారిని ఒక్కొక్కరి నిమిత్తము దహన బలిని అర్పించుచు యోగు నిత్యము అలాగే చేయుచుండవలను. ఒక్కొక్కరు చేయుచుండెను. ఒక్కొక్కరికి ఒక్కొక్క బలి అంట. పోనీ మేక అనుకోండి, ఒక గొర్రె అనుకోండి, వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 7 కుమారులు, ముగ్గురు కుమార్తెలు. అంటే ఇప్పుడు ఎంతమంది? 10 మంది. వీళ్ళకి 2 12 మేకలు రోజు అలాగ నిత్యము చేయుచుండెను. రోజుకు 12 మేకలు బలిస్తే అది ఎంతమంది తినాలి చెప్పండి? ఒక మేక ఎంతమంది తినాలి? 300 మంది తింటారా? ఏమండి, ఒక మేకని ఎంతమంది పెట్టచ్చు? పోనీ ఒక 100 మంది, 1200 మందికి, పోనీ 100 మంది వేసుకున్నా 1200 మందికి రోజు భోజనం. అంటే మనం 300 మందికి భోజనం పెట్టి దానికి 6 నెలలు అప్పులు తీర్చుకోలేక 300 మందికి భోజనం పెడితే దానికి 6 నెలల పాటు మనం తెలుసుకోలేము. మరి రోజుకు 12 మంది, 1200 మంది. కాబట్టి ఎంత ధనవంతుడు.
విపరీతం. కాబట్టి ధనవంతుడు అవటం పాపము కాదు, ధనవంతులు అవటం చాలా అవసరము, మంచిదే. అయితే ఏంటంటే మన టైం స్పెండ్ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది అది. డబ్బున్నంత మాత్రాన పాపంలో పోవాలని కాదు, కానీ కొంతమంది ఏం చేస్తున్నారు, ఆ డబ్బులు ఉండటం వలన నీ జీవిత కాలం ముందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించింది. మనకు ప్రార్థనకు వచ్చే వాళ్ళందరికీ ఏసీలు ఉండాలని నేను ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాను. అందరికి ఉన్నాయి. మొన్న కూడా ఏసీ కొనుక్కుందంట, ఏసీ చెప్పిందా? ఇది నేను అనుకుంటున్నా, జేజీ ఒక్కతే ఎట్టబ్బా అనుకుంటున్నా. ఓహో, ఇంకొకళ్ళు ఉన్నారుగా, ఇది కూడా త్వరలో పవన్కి కూడా ఇంకొకటి మిగిలి ఉన్నాడు కదా, ఇది కూడా అవ్వాలి, ప్రార్థన చేస్తున్నా. కాబట్టి సుఖపడటం అంటే సుఖపడవచ్చు, ఎందుకంటే మనం పగలంతా కష్టపడి వస్తాం. మనం నిద్రపోయేది ఎన్ని గంటలు? 6-7 గంటలు లేదా 8 గంటలు. ఆ 8 గంటల్లో సుఖంగా నిద్రపోతే మిగతా గంటలన్నీ శక్తివంతంగా పనిచేస్తాం, ఉత్సాహంగా పనిచేస్తాం. ఇక్కడ నిద్ర లేకుండా ఇష్యూ అనుకుంటా అక్కడ పనికి వెళ్ళి అక్కడ ఏం చేస్తాం? కాబట్టి అవసరం, ఇవి కామన్. ఇలాగని మనము దేవునికి ఇవ్వవలసిన సమయం ఇవ్వలేదు. ఇతను చేసిన పని అది మొట్టమొదటి పని ఏంటంటే దేవునికి ఇవ్వాల్సిన పని వల్ల ఎంతవరకు నీ జీవిత కాలం ముందు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించింది. కాబట్టి డబ్బు చాలా ప్రమాదం అని ఎక్కడ చెప్పాడు అంటే యాకోబు పత్రిక, డబ్బు చాలా ప్రమాదం అని చెప్పింది అక్కడ. కొందరు దీన్ని ఆశించి ఏమైపోయారంట? యాకోబు పత్రిక ధనాపేక్ష సమస్య విధమైన కీడులకు, అది యాకోబు పత్రిక తిమోతి 1 తిమోతి 6:10. ధనాపేక్ష సమస్త విధమైన కీడులకు మూలము అంటే డబ్బులు సమస్త విధమైన కీడులకు మూలం కాదు. ధనము సమస్త విధమైన కీడులకు మూలమని రాయబడలా ఇక్కడ. ధనాపేక్ష సమస్తమైన కీడులకు కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే, అంటే ఏంటి? పొడుచుకోవటం ఏంటి? నువ్వు పొడుచుకున్నావు అనుకో, మామూలు మా ఎరేదా సారంగా మనం మాట్లాడామనుకో, నన్ను నేను కత్తిపెట్టి పొడుచుకోవటం అంటే ఏంటి? చంపుకోవటం. అలాగే ఆత్మీయ జీవితంలో తమ్ముడు పొడుచుకున్నారంటే అది ఆత్మీయ జీవితంలో అంటే అక్కడ చావుకి వెళ్ళిపోతాం, అక్కడ చచ్చిపోతాం. ఇది 1వ మరణము, అది 2వ మరణం. దాని గురించి చెప్తున్నాడు. కాబట్టి చాలా సమస్త విధమైన కీడులకు మూలం. కాబట్టి జాగ్రత్త అని చెప్తున్నాడు ఇక్కడ. డబ్బుల విషయంలో, డబ్బు సంపాదించే విషయంలో జాగ్రత్త. దేవునికి ఇవ్వవలసిన సమయం గాని, దేవునికి ఇవ్వవలసిన ప్రార్థనా జీవితం గాని, దేవునికి ఇవ్వవలసిన కానుకలు గాని అవి ఇవ్వకుండా నువ్వు వెనక్కి జారుకుంటున్నావు, జాగ్రత్త అని చెప్తున్నాడు ఇక్కడ. దేవునికి ఇచ్చే అన్ని దేవునికి ఇచ్చేయాలి. మనం చేసే పనులన్నీ మనం చేసుకోవాలి. చక్కగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. దేవునికి ఎంత సమయం ఇస్తున్నాం, మన జీవితానికి ఎంత సమయం పెట్టుకుంటున్నాం అనేది క్యాలిక్యులేట్ చేయాలి. లెక్కలేసుకోవాలి ప్రతిదీ. నేను ప్రతిదీ లెక్కలేసుకుంటా. నిద్రపోయేటప్పుడు ఈ రోజు ఎన్ని గంటలు నిద్రపోయా, ప్రతిదీ లెక్కలు ఉండాలి. లెక్క చాలా అవసరం. ఎందుకంటే ఒకనొక దినాన్ని మనం ఏం చేయాలి? లెక్క అప్పచెప్పాలి. ఇప్పుడు నీకు 1 లక్ష రూపాయలు ఇచ్చి పలానా దగ్గర పలానా పనులు చేసి రమ్మంటే నువ్వు ఏం చేస్తావు? పెన్ను పుస్తకం పెట్టుకుని లెక్కలు వేసుకుని జాగ్రత్తగా అడుగుతాడు చూపియాలి అనుకుంటాం. ఇది కూడా అంతే. అడుగుతాడు మన దేవుడు, ప్రతిదీ లెక్క అడుగుతాడు. ఎంతవరకు నువ్వు ఏం చేస్తున్నావు, ఎంత సమయం దేవునికి కేటాయిస్తున్నావు, ఎంతవరకు నీ పనులకు కేటాయించుకుంటున్నావు ఏమిటి అనేది ప్రతిదినము లెక్కలేసుకో. సమస్త విధమైన క్రీడలకు మూలం. ఏం చేశారంటే కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయారంట. కొందరు విశ్వాసులే కేవలం ఈ డబ్బు వలన ఏం చేశారు? విశ్వాసం నుండి కొందరే కాదు, ప్రవక్తలు కూడా తొలగిపోయారు. బిలాం అనే ప్రవక్త ఏం చేశాడు? డబ్బుల కోసం ఎంత తెగింపు చేశాడంటే ఆయన బిలాము ప్రవక్త. ఎంత ప్రవక్త తెలుసా? రోజు వచ్చి మాట్లాడేవాళ్ళు. దేవుడు రోజు వచ్చి ఒక ఫ్రెండ్ లాగా. ఆనాడు ఏదైనా తోటలో ఆదాముతో దేవుడు వచ్చి, అవే ఆదాం ఎక్కడున్నావు, 7 సంవత్సరాలు బాగున్నావా, ఈరోజు ఏం పని చేశావు,
ఈరోజు ఏంటి కథ, ఏం చేసావు అని అడిగేవాడు. ఎందుకంటే ఆదామును పెట్టింది ఎందుకు? ఆదాము ఏదేం తోటలో సేద్యపరచుటకు దానిని కాచుటకు నియమించెను అని ఉంది. దేవుడు మానవుడు తయారు చేసి నీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోవాలా. ఆదామును మొట్టమొదటి తయారు చేసి ఒక బాధ్యత అప్పచెప్పాడు. ఏమని? సేద్యపరచుటకు దానిని కాచుటకు. అంటే హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది వాచ్మెన్ ఇన్ దిస్ గార్డెన్, ఏదేం తోటలో వాచ్మెన్ అంట ఆయన. అంతేనా? కాచుడు అంటే ఏంటి? సేద్యపరచటం అంటే కూడా అదే ఫార్మర్, వ్యవసాయం. కాబట్టి ఊరికి నేను మీ ఇష్టం వచ్చినట్టు పోండి ఆడుకోండి అని వదిలిపెట్టలా దేవుడు. ప్రతి ఒక్కడికి పనులు అప్పచెప్పాడు. మరి నీకేం పని అప్పచెప్పాడు? నీకేం పని అప్పచెప్పాడు దేవుడు? నీకేం పని అప్పచెప్పాడు? నాకేం పని అప్పచెప్పాడు? ఆదాముకు అప్పచెప్పినాడు, నీకు అప్పచెప్పడా? నాకు అప్పచెప్పడా? ఏం చేస్తున్నావు మరి? ఏం పని చేస్తున్నావు? సువార్త చేయమని. మరి ఎంతమందికి చెప్తున్నావు? ఎంతమందికి చెప్తున్నావు? కాబట్టి నీకు ఒక పని అప్పచెప్పాడు దేవుడు, నాకు ఒక పని అప్పచెప్పాడు దేవుడు. ఆ పని మర్చిపోతున్నాం. ఆయన గారు ఉన్నారు, అసిస్టెంట్కి ఏ పనులు అప్పచెప్పాడు, అది చేయకపోతే భయం లెగుతారు. నేను ఇప్పుడు కోర్టుకి వెళ్ళే టైం అయిపోయింది, ఏం చేసావరా ఎదవా మూర్ఖుడా అది ఇది అనేది కోపం వచ్చి ఎన్నో మాట్లాడు. అవును కదా, అంతే కదా. మరి 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 ఇదో ఇది కూడా అంతే. కాబట్టి డబ్బు విషయంలో డబ్బు సంపాదించుకోవచ్చు, కానీ దేవుణ్ణి పక్కన పెట్టి కాదు, దేవుని సమయాన్ని పక్కన పెట్టి కాదు, దేవునికి ఇవ్వాల్సిన పక్కన పెట్టి కాదు అనే విషయం మనకు అర్థం అవ్వాలి. అంత పెద్ద ప్రవక్త బిలాము రోజు మాట్లాడేవాడు, దేవుడు వచ్చి మాట్లాడేవాడు. అతను ఏది చెప్తే అది అవుద్ది. రోజు వచ్చి ఆయన దగ్గర ఒక జాతకాలుగా చెప్పుకుంటా, అయ్యా నేను మాకు ఆవులు పోయినాయి అయ్యా, దొరకట్లేదు, ఒకది చెప్పవా, ఎక్కడున్నాయి ప్రార్థన చేసి చెప్పమా అంటే ఉండని చెప్పి ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చి ఎల్లరాపోయి పలానా తెల్లదేవరపల్లిలో ఉన్న ఎల్లు అని చెప్తారు. లేకపోతే ఇక్కడ ఏమన్నా పక్కన పురుషోత్తపట్నంలో ఉన్న ఎల్లు అంటాడు. అలాంటి ప్రవక్త అతను ఏమైపోయాడు? డబ్బులు కాశించి ఏం చేశాడు? మిత్రులు సైతం, ఇశ్రాయేలీలు ఎవరు? దేవుడు ఆశీర్వదింపబడిన వారిని సైతము మోయాబీయులకు అప్పచెప్పడానికి తయారయ్యాడు. మోయాబీయులు అంటే శత్రువులు కదా, శత్రువులకి అప్పచెప్పడానికి తయారయ్యాడు. దేవుడు వద్దురా బాబు, వాళ్ళు నేను ఆశీర్వదింపబడిన వారని క్లియర్ గా చెప్పాడు. వారు నా ప్రజలు, నేను ఆశీర్వదింపబడినవాడు, నువ్వట శపించే మాటలు మాట్లాడొద్దు, శాపం పెట్టొద్దు అన్నాడు. అయినా కానీ ఇతను ఎంతో ప్రయత్నం చేశాడు, చాలా ప్రయత్నం. 7 బలిపీఠాలు కట్టాడు. ఎవరు? మోయాబు రాజు. ఇక్కడ బలిపీఠం కట్టి చెప్పవా అన్నాడు, చెప్పలా. ఇంకొక దగ్గరికి వెళ్ళాడు, చెప్పలా. ఇంకొక దగ్గరికి వెళ్ళాడు, చెప్పలా. సరే, అసలు అక్కడ ఎందుకు చెప్పను, ఇదంతా ఎందుకు? కాబట్టి డబ్బు కోసం ఏం చేశాడు? దేవుడు ఆశీర్వదించే ప్రజల్నే మోయాబీయులకు అప్పచెప్పడానికి ప్రయత్నం చేశాడు. ఆఖరికి దేవుడు ఎంతసేపటికి చెప్పకపోయేసరికి ఒక ఐడియా ఇచ్చాడు. ఇక దేవుడు ఇక నీకు జయం కలగాలంటే నేను నీకు ఒక ఐడియా చెప్తున్నా. ఏంటంటే, మీలో ఉన్న స్త్రీలందరినీ, మోయాబీల స్త్రీలందరినీ ఇజ్రాయేలీల వైపు పంపించు, వాళ్ళు వ్యభిచారం చేస్తారు, అప్పుడు దేవుని కోపం వచ్చింది, అప్పుడు శపిస్తాడని చెప్పాడు. ఇది పర్సనల్ గా చెప్పాడు. ఎంత పని అండి? కారణం ఏంటి? డబ్బులు నీకు విపరీతంగా ఇస్తానన్నాడు. డబ్బులు బాలాకు రాజు. కాబట్టి డబ్బుల వల్ల అంత ప్రమాదం ఉంది. ఆ డబ్బు ఆశ వలన అంత ప్రమాదం ఉంది. కాబట్టి ఈనాడు ఓట్లకు కూడా పాపం, ఓట్లకు కూడా డబ్బులు, అంత డబ్బులే. నేను ఫోన్లో చూసా, ఒక ఓటుకి 12,000 అంట. ఎక్కడో ఫోన్లో చూసా 12,000 అంట ఒక ఓటుకి. ఒక ఊర్లో 90 లక్షలు అయిందంట అతనికి. అచ్చం పంచిపెట్టాడు. చిన్న ఊరు మొత్తం కొనేసాడంట.
ఓటుకు 12,000 13,000 ఇచ్చారంట. అంటే ఇక డబ్బులు ఎప్పుడైతే ఇచ్చారో ఇక వాళ్ళకి ఏమైపోతుంది, మంచి ఏదో చెడు ఏదో వివేచించే జ్ఞానము పోయింది. డబ్బుల వల్ల ఏమైంది, మంచి చెడు పోయింది. ఇప్పుడు అతనికి అలాగే ప్రవక్తకి ఎలా మంచి చెడు అనేది వివేచన పోయింది. డబ్బు ఆశ చూపెట్టేసరికి ఏది మంచి ఏది చెడు అనేది పోయింది. చాలా ప్రమాదం ఉంది. సరే, ఏదేమైనప్పటికీ ఇతని కారణం ఏంటంటే డబ్బు. ప్రవక్త డబ్బు ఆశించి ఏది మంచి ఏది చెడు అనే విషయం కూడా జ్ఞానం కోల్పోయాడు. కానీ ప్రవక్త బ్రహ్మాండమైన అతను చెప్తే దేవుడే హెచ్చరిస్తున్నాడు చాలాసార్లు, జాగ్రత్త, నువ్వు నోరు తెరవద్దు అంటున్నాడు. అంటే దేవుడు ఒకటి జారీ చేశాడు, నువ్వు ఏదంటే అది అనుకుంటే అవుద్ది అని జారీ చేశాడు. కాబట్టి జాగ్రత్త అంటున్నాడు. అసలు చెప్తే అవుద్ది అన్నమాట. అంత ప్రమాదం ఉంది. కాబట్టి డబ్బులంటే అంత ప్రమాదం ఉంది. అందుకని అక్కడ 1 తిమోతిలో కొందరు విశ్వాసం నుండి తొలగిపోయి అనండి. కొందరంటే ఎవరంటే ఆఖరికి ప్రవక్తలతో సహా. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త అన్నాడు. అందుకే మనం ఎత్తుకున్న అంశం ఏంటంటే ఆ ధనవంతుడు లాజరు విషయంలో ఒక కారణం ఏంటంటే బహుగా సుఖపడుచుండువాడు. అంటే ప్రయాసపడి భారం మోసుకొని సమస్య చెందారు నా ఎద్దకు రండి అనే మాటకే ఈ మాట వ్యతిరేక పదమై కూర్చుంది. కాబట్టి మనం కష్టపడాలి, దేవుని విషయంలో మనం కష్టపడాలి. ఇంకొకటి నీ జీవితం అనుకోవటం అనేది తప్పు. నీ జీవితం కాదు, నీకు ఇచ్చిన జీవితం, నీకు ఇచ్చిన ఆయుష్ నాది కాదు, దేవునిది. మనం ఇప్పుడు ఇట్లా బతుకుతున్నామంటే అది దేవునిది. కాబట్టి నీవన్నీ నావన్నీ నీవి అని అంటుంటారు. అలాగే నీవన్నీ నావంటే ఏంటి, మన మొత్తం మనలో ఏమేమైతే ఉందో, ఏమి చేయగలమో అవన్నీ అన్ని దేవునిది. ఇప్పుడు బొడ్డోడికి 10 చాక్లెట్లు ఇచ్చి 10 చాక్లెట్లు చేతిలో పెట్టి, అరే నాన్న ఒకటి హీరో అంటే ఇవ్వడు అంటాడు, వెనక్కి అంటాడు, ఇవ్వడు. అలాగే మనకి ఒక 1000 రూపాయలు ఇచ్చి ఒక 100 రూపాయలు ఎవరో పశుభాగం ఎవరో దేవుడి కంటే మనం ఏం చేస్తున్నాం అంటున్నాం. మనం కూడా ఏమంటున్నాం అంటే అవన్నీ నానిచ్చినాయి అనే సంగతి వాడికి బొడ్డోడికి అర్థం కావట్లా. సేమ్ అదే పొజిషన్ లో మనం కూడా ఉన్నాం. కాబట్టి దేవునికి ఇవ్వవలసిన సమయం, దేవునికి ఇవ్వవలసిన కానుకలు, దేవునికి ఇవ్వవలసిన డబ్బులు, దేవునికి చెందాల్సిన అన్ని దేవునికి చెందితే భార్య యెహోవా యొక్క దానము అన్నాడు. అంటే దేవుడు ఇచ్చాడు. అలాగే ఇచ్చిన దాంట్లో మరలా దేవునికి ఇవ్వాలి. ప్రతి విషయంలో దేవునికి ఇవ్వాలి. ఒకవేళ భర్తకి ఖాళీ లేకపోతే నువ్వన్న ప్రార్థనకి వెళ్ళు అని చెప్పాలి. వాళ్ళకి ఇచ్చేసేయాలి. దేవునికి ఇచ్చేయాలి. అది చేయలే ఇతను. నీ జీవిత కాలం అంటే అతని జీవితం అనుకున్నాడు. ఇంకోటి ఏమనుకున్నాడు, అతనికి ఇష్టమైనట్టు. ఇది మెయిన్ పాయింట్. ఈ మాట చెప్పుకొని మనం ముగించుకోవాలి. అతనికి ఇష్టమైనట్టు అంట. నీకు ఇష్టమైనట్టు నువ్వు ప్రవర్తించడం కాదు. బాబు గడ్డం తీసుకుంటే నాకు ఇష్టం లేదు అంటే నీకు ఇష్టం కాదు కావాల్సింది. ఆ చొక్కా వద్దు, ఇంకో చొక్కా వేసుకుంటే కుదరదు అంటే సరే చొక్కా అయితే ఓకే, గడ్డం అయితే ఓకే, అది కాదు కావాల్సింది. నీకు ఇష్టం కాదు ముఖ్యం. ఇది దేవునికి ఇష్టమేనా అనేది ముఖ్యం. నేను ఇలా చేయడం దేవునికి ఇష్టమేనా? ప్రతి విషయంలో ఇది దేవునికి ఇష్టమేనా? మనం అన్నం తింటున్నాం, దేవునికి ఇష్టమేనా? మనం స్నానం చేస్తున్నాం, దేవునికి ఇష్టమేనా? మనం మంచి బట్టలు వేసుకుంటున్నాం, దేవునికి ఇష్టమేనా? మనం సినిమా చూస్తున్నాం, దేవునికి ఇష్టమేనా? మనం సీరియల్ చూస్తున్నాం, దేవునికి ఇష్టమేనా? ఇలా ప్రతి విషయంలో మనం ఈరోజు 6 గంటలు 7 గంటలు నిద్రపోయాం, దేవునికి ఇష్టమేనా అంటే ఇష్టమే. ఎందుకంటే నువ్వు నిద్రపోకపోతే ఏ పని చేయలేవు. ఇది ఎలా మనం పెడతాం ఛార్జింగ్? ఇది ఛార్జింగ్ అయితేనే మనం కూడా నిద్ర అనేది ఛార్జింగ్. కాబట్టి అవసరమే. నీళ్లు, తిండి, బట్ట, ఉండటం, పడుకోవటం, లేకటం అన్ని అవసరమే. అయితే తర్వాత దేవునికి ఇవ్వాల్సింది ఇస్తున్నావా? నీకు ఇష్టం నా ఇష్టం అనేది అసలు ముఖ్యమే కాదు.
ముఖ్యమే కాదు. కాబట్టి ఇతను ఏం చేశాడంటే నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించు. ఇంకొక మాట ఏంటంటే కింద చచ్చిపోయిన తర్వాత కూడా కింద బంధువులు ఉన్నారు అనే సంగతి కూడా వీడికి అర్థమైపోయింది. చూడండి అలాగే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలములకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై అంటే వీడు నొప్పుల్లో కాలుతా కూడా నొప్పుల్లో ఏమితో కూడా యాతన పడుకుంటా కూడా ఏమంటున్నాడు, 5 తమ్ముళ్ళు ఉన్నారు నాకు అంటున్నాడు. ఎక్కడా? భూమి మీద. ఇతను ఎక్కడున్నాడు? అరకోలో ఉన్నాడు. అంటే అరకోలో ఉన్నాడు ఏమర్థమవుతుంది? ఇప్పుడు మేనమాన్ గారికి ఏమర్థమవుతుంది? మా మేనల్లుడు ఉన్నాడు అనేది అర్థమవుద్దా లేదా? మా నాన్న ఉన్నారు, పైన ఉన్నారు. ఇప్పుడు అర్థమవుద్దా లేదా? ఓహో వీడు పర్వాలా, వీడు మంచి పని చేస్తున్నాడు అని అర్థమవుతుంది లేదా? అలాగే చచ్చిపోయిన వాళ్ళకి ఏం తెలుసు? యాతన పడుతున్నా కానీ కింద వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళని కొద్దిగా కాపాడతావంటే ఓరు బాబు వాళ్ళకి చెప్పే దైవజనులు చాలా మంది ఉన్నారు, ఇక్కడ నుంచి వెళ్ళక్కర్లేదు, ఇక్కడ నుంచి నో ఎంట్రీ అని పెట్టేశారు బోర్డు. ఏం పెట్టారు బోర్డు? నో ఎంట్రీ బోర్డు పెట్టారు. ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళడం అనేది ఉండదు. అక్కడ సేవకులు ఉన్నారు, పాస్టర్లు ఉన్నారు, వాళ్ళు చెప్తే వింటారు, లేకపోతే వాళ్ళ కర్మ కూడా ఇదే, నువ్వు అరకుండా కూసో, నీ పని ఇంతే, నువ్వు కావటమే అని చెప్పు. కాబట్టి జాగ్రత్త. ఇంత బతికి ఇంటి వెనకాల తెచ్చిన మన సామెత ఒకటి ఉంది, ఉందా? తెలుసమ్మా నీకు? ఇంత బతికి ఇంటి వెనకాల తెచ్చిందంట. ఇంత బతికి అలాగే మనం ఈ 60 ఏళ్ళు 70 ఏళ్ళు బతికి 100,000 సంవత్సరాలు అక్కడ కాలే కంటే జాగ్రత్త అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి ముఖ్యంగా మనం ఈరోజు నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే బహుగా సుఖపడుచుండువాడు. బహుగా సుఖపడేటప్పుడు సుఖపడు, అయితే తర్వాత మనం ఏం చేయాలి? ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా ఎత్తుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. అలాగే నీకు ఇష్టమైనట్టు కాదు, దేవునికి ఇష్టమైనట్టు. నీ జీవితం కాదు, దేవుని జీవితము, దేవుడిచ్చిన జీవితం ఇది అనే విషయాన్ని మనం పరిశీలించుకొని యోగ్యమైన రీతిలో మనం ప్రభు బలలో పాల్పొందులు పొందాం, ప్రార్థన చేసుకుందాం, స్వపరీక్ష చేసుకుందాం.